హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను వెంకట్ ది విహారీ. ఈ వీడియో అయితే చాలా స్పెషల్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇది మహారాష్ట్రలో ఉజ్జయిని టెంపుల్ ఉంది కదా. సో ఎందుకు ఉజ్జయిని టెంపుల్ ఫేమస్? అది జ్యోతిర్లింగాల్లో ఒక లింగం. అండ్ చితాభస్మంతో అక్కడ అభిషేకం అనేది చేస్తారు శివుడికి. సో అందుకనే అది ఫేమస్. సో అలాగే ఇక్కడ రాజమండ్రిలో కూడా ఈ టెంపుల్ చితాభస్మంతో ఆ భస్వంతో అభిషేకం చేస్తారు. భస్వం అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో ఏదైతే శవదహనం జరుగుతుందో ఆ దహనం అయ్యాక బూడిద వస్తుంది కదా, ఆ బూడిదని ఇక్కడ అభిషేకంకి యూస్ చేస్తారు. సో అక్కడ మహారాష్ట్రలో అయితే టికెట్ పెట్టి చూడాలి, ఇక్కడైతే ఫ్రీ. సో అందుకనే ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక గూస్ బంప్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఇది 2 పార్ట్స్ కింద చూడొచ్చు. ఫస్ట్ 10 మినిట్స్ అయితే సీతాభస్మం అభిషేకం ఉంటుంది. నెక్స్ట్ అయితే టెంపుల్ గురించి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా వాచ్ చేయండి. భస్మ అన్నది శాస్త్రమునందు సామాన్యమైంది కాదు. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. శివలింగమునకు అభిషేకము ప్రారంభం చేసే ముందు పొడి విభూతిని కానీ చల్లితే పంచబ్రహ్మ మంత్రములను ఉన్నాయి. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః కాలాయ నమః అని పంచబ్రహ్మ మంత్రాలు చదువుతుంటారు. వాటితో శివలింగం మీద పొడి విభూతి వేస్తే ఏ చెట్టు నుంచి కూడా పువ్వులు అన్నిటినీ కోయరాదు. కొన్ని పువ్వులు చెట్టుకు వదలాలి. అలా వదలకపోతే ఉత్తర జన్మలలో తనకి అలాంటి అదృష్టం లేని స్థితి వస్తుంది. ఏ చెట్టు నుంచి ఎన్ని పువ్వులు కొయ్యాలో అన్ని పువ్వులను ఈ బ్రహ్మాండములో ఉన్న సమస్త వృక్షముల యొక్క పూలను కోసి తెచ్చి ఈశ్వరార్చన చేసినటువంటి ఫలితము పొడి భస్మతో అభిషేకమును ప్రారంభించినటువంటి వాడి ఖాతాలో వేసేస్తారు. శివుడి శ్మశానంలో ఉంటాడంటావు, పునుకల పేరు వేసుకుంటాడంటావు, నీకేం తెలుసని శివుడి గురించి మాట్లాడుతున్నావు? అంత పనికిమాలిన వాడైతే తెల్లవారు లేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు వాళ్ళు వచ్చి పరమశివుడి పాదముల కంటుకున్నటువంటి రేణువులను తీసి
శంభో శంకర. ఓం నమః శివాయ. శంభో శంకర. శంభో శంకర. ఓం నమః శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో మీరు ఫస్ట్ వీడియోలోనే ఫస్ట్ 10 నిమిషాలు చూసారనుకుంటున్నా. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి నేను గుడి ఏంటి, అసలు దీని విశేషాలు ఏంటి, దీని రూపకర్త ఎవరు, సో దీని గురించి మొత్తం మాట్లాడదాం. సో చాలా అందమైన, సో నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ అయిన ఈ టెంపుల్ ఇది. సో నాకు చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన టెంపుల్ ఇది. ఒక గూస్ బంప్స్ అంటారు కదా, సో అలాంటి ఫీల్ వచ్చిన టెంపుల్ ఇది. మీకు ఫస్ట్ 10 నిమిషాల్లోనే మీకు ఆల్రెడీ అంత గూస్ బంప్స్ ఫీలింగ్ వచ్చి ఉండాలి. సో ఈ టెంపుల్ గురించి మాట్లాడితే, ఆల్రెడీ ఉజ్వయినిలో ఒక టెంపుల్ ఉంది, శివ టెంపుల్, జ్యోతిర్లింగాలు. సో అలాగే శితాభస్మంతో, ఆ భస్మం ఏదైతే ఉందో వాటితో అభిషేకం చేసేది ఉజ్వయిని ఒక్క చోటే చేస్తారన్నమాట. సో నెక్స్ట్ వచ్చి ఈ టెంపుల్లోనే చేస్తారు. ఇది రాజమండ్రిలో ఉంది, గోదావరి గట్టు దగ్గరలోనే ఉంటుంది. సో ఇది రెండో ఉజ్వయినిగా రూపుచెందింది. సో మీరు అక్కడైతే ఉజ్వయినిలో టికెట్లు బుక్ చేసుకొని, సో దానికి మనీ పే చేసి ఈ భస్మాభిషేకం చూడడానికి కానీ, అక్కడికి విజిట్ చేయడానికి కానీ, ఇవంతా మొత్తం టికెట్స్తో ఉంటుంది. సో మీరు రాజమండ్రి వచ్చి ఉంటే ఈ టెంపుల్ ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే ఇదంతా ఫ్రీ. సో మెయిన్ ఇక్కడ ఎవరికి ధన్యవాదాలు చెప్పాలంటే పట్టపగల వెంకట్రావు గారు. ఈయన ఒక కాటి కాపరి కింద చాలా పేరు,
ఎందుకంటే ఫస్ట్ అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, సో కైలాస భూమి అని అందరికీ తెలుసు కదా. సో ఏదైతే మనం శవాలు దహనం చేస్తామో ఆ ప్లేస్ని చాలా ఇష్టమైన, శివుడికి ఇష్టమైనది కైలాస భూమి అని పెడతాం కదా. సో ఫస్ట్ కైలాస భూమి ఉంటుంది. సో కైలాస భూమికి ఆనుకుంది ఈ టెంపుల్ కట్టారు. ఈ టెంపుల్ కట్టడానికి 5 సంవత్సరాలు పట్టింది నిజంగా. సో పట్టపగల వెంకట్రావు గారు, ఆ వెంకట్రావు గారు నిజంగా చాలా ధన్యవాదాలు చెప్పాలి రాజమండ్రి పీపుల్ అయితే. సో ఒక నేషనల్ లెవెల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్న అంత రేంజ్ ఉన్న టెంపుల్ నిజంగా బిల్డ్ చేశారని అనుకోవాలి. సో నిజంగా ఆయన థాట్ ప్రాసెస్ కానీ, ఎవరైతే శిల్పి ఉన్నారో ఆయన పేరు శ్రీనివాసరావు అని చెప్పారు, పట్టబంగారు వెంకట్రావు గారు. సో ఆ శ్రీనివాస్ గారు కానీ నిజంగా చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ అయిన మా టెంపుల్ని మా రాజమండ్రికి అంకితం చేశారంటే నిజంగా. అండ్ రాజమండ్రికే కాదు, ఎక్కడెక్కడి నుంచో చాలా చాలా ఊరుల నుంచి ఎక్కడెక్కడి నుంచో విజిటర్స్ వచ్చి ఇక్కడ ఈ టెంపుల్ని చూస్తారన్నమాట. సో ఇంత బ్యూటిఫుల్ అయిన, ఇంత చరిత్ర ఉన్న టెంపుల్ నిజంగా ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిందే. సో నిజంగా ఆ టెంపుల్లో అడుగట్టగానే నిజంగా మంచి అనుభూతిని ఇస్తుంది ఆ టెంపుల్. అసలు మొత్తం ఆ నైట్ మీరు ఎప్పుడైతే విజిట్ చేస్తారో ఆ దీపకాంతులతో నిజంగా చాలా అందంగా ఉంటుంది. సో మెయిన్ ఇక్కడ మాట్లాడాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ 4 గోపురాలు ఉంటాయి. ఈ 4 గోపురాలు శివాలయానికి కన్ఫర్మ్ ఉండాలని మన చరిత్రలు చెప్తున్నాయి అన్నమాట, ఒక శాస్త్రం ప్రకారం. సో చాలా టెంపుల్స్ శివాలయాల్లో 4 గోపురాలు ఉండవు, కానీ సో ఈ టెంపుల్లో చరిత్ర ప్రకారం మొత్తం అంతా క్లియర్గా బిల్డ్ చేశారన్నమాట. సో ఎవరైతే శిల్పి ఉన్నారో ఆయన ఇంకొక ముఖ్యమైన థింగ్ ఏంటంటే, ఇక్కడ 64 ఉప ఆలయాలు ఉన్నాయి. అంటే 64 దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఆలయాలు కట్టారు. మీరు ఏదైతే చుట్టూరు మొత్తం ఏదైతే చుట్టూరు సర్కిల్ వేసి చూస్తారో 64 ఉపాలయాలు. సో శివుడు కదా మొత్తం మిగతా దేవతలు కానీ అందరు సృష్టించింది. సో అందుకనే మిగతా ఆలయాలు కూడా ఉండాలని చెప్పి ఈ ఆలయాలు బిల్డ్ చేశారన్నమాట. దీనికి మొత్తం 16 అలాగా మొత్తం 4 ఏపులను లెక్కేసుకుంటే 64 ఉప ఆలయాలు అవుతాయి అన్నమాట. సో చాలామంది, అందరికీ తెలిసిన దేవుళ్ళు, అన్ని దేవతలు అందరు ఇక్కడ ఉంటారు. సో ఇలాంటి టెంపుల్ మీరు ఎక్కడ చూసుంటారు నిజంగా. సో ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంటే అంత బ్యూటిఫుల్ ఉంటుంది. మెయిన్ ఫస్ట్ పార్ట్లో మీరు చూసినట్టయితే, సో సీతాభస్మంతో ఆ అభిషేకం చేస్తారు కదా, నిజంగా ఒళ్ళు పులకరించిపోద్ది. ఆ ఏదైతే గంటన్నర చేస్తారు చూసారా, ఒళ్ళు పులకరించిపోద్ది నిజంగా. ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ అని చెప్తాను. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ని బిల్డ్ చేసిన వెంకట్రావు గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. సో ఎంత ఖర్చు పెట్టి ఉంటారో మీరు ఆలోచించాలి ఎంత బ్యూటిఫుల్ టెంపుల్ కోసం. ఎవరి దగ్గర డొనేషన్లు కూడా తీసుకోలేదు. 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి. సో చాలా చాలా ఇబ్బందులు పడతా ఫైనాన్షియల్గా ఆయన బిల్డ్ చేశారని చెప్తారు ఆయన. సో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మొత్తం టెంపుల్ అంతా బిల్డ్ అయిపోయాక శివలింగం వచ్చిందన్నమాట. సో ఆ శివలింగం లోపల పెట్టాలంటే ద్వారాలు ఏదైతే ఉందో అవి అడ్డుపడుతున్నాయి. ముందు శివలింగం ప్రిపేర్ అవ్వకుండా ఏదైతే గుడి ఉందో గుడి కట్టారన్నమాట. సో అందుకోసం ఆ శివలింగం పట్టలేదు. సో దానికోసం చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా కష్టపడ్డారు, చాలామందిని తీసుకొచ్చారు, అయినా కానీ అవ్వలేదు. సో ఒకరి సాయంతో, ఆయన దగ్గర ఉన్న ఒక పనాయన చిన్న సలహాతో ఇదేదైతే ఉందో ఒక ఇంజనీర్ ద్వారా వాళ్ళు అక్కడ ఏటీసీ హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఎక్విప్మెంట్ తెప్పించి సో ఇదన్నది లోపల పెట్టారని ఆయన చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. సో ఇంత కష్టపడ్డారన్నమాట. ఆయనకి శివలింగం లోపల పెట్టాక నిజంగా మనసుకి ప్రశాంతత అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఆ దేవుడే కదా ఉండాల్సింది, ఆ శివలింగమే లేకపోతే చాలా కష్టం. ఈ శివలింగం చూస్తే, ఈ శివలింగం చాలా ప్రత్యేకత ఉంది ఈ శివలింగానికి కూడా. సో అక్కడ పూజలు కానీ చాలా చాలా వైభవంగా చేస్తారు. సో పొద్దున్నం కానీ సాయంత్రం కానీ. అండ్ ఈ సీతాభస్మం ఏదైతే భస్మ అభిషేకం ఉంటుందో అదైతే పొద్దున్న 4 నుంచి 6:30 వరకు ఈ మధ్యలో జరుగుతుంది. సో మీరు ఖచ్చితంగా 4 ఉంటే సో ఇదైతే వీక్షించవచ్చు. మీరు ఎప్పుడైనా రాజమండ్రి ప్లాన్ చేస్తే తప్పక విజిట్ చేయాల్సిన టెంపుల్, ఫస్ట్ ప్రయారిటీ ప్లేస్లో ఉన్న టెంపుల్ అయితే నేను ఇదని చెప్తా. సో ఈ వీడియో అయితే కంప్లీట్ చూడండి. సో ఫస్ట్ 10 నిమిషాలు అయితే మీకు ఆడియో లేకుండా డైరెక్ట్ కంప్లీట్ రా అంటారు కదా, అలాగే మొత్తం అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ డమరకం సౌండ్ కానీ
ఏదైతే శంఖం ఊతున్నారో ఆ శబ్దాలు కానీ ఆ ఫీల్ ఉండాలని చెప్పి మీకు పెట్టాను నేను. ఒకవేళ ఎక్కడైనా డిస్టర్బెన్స్ అనుకుంటే కొంచెం వాల్యూమ్ తగ్గించుకొని వినండి. సో ఖచ్చితంగా ఆ గూస్ బంప్స్ అయితే వస్తుంది. మీరు టెంపుల్లో ఉండి ఎప్పుడైతే అభిషేకం చేస్తున్నారో అది చూస్తే మాత్రం నిజంగా ఒళ్ళు పులకరించిపోద్ది. సో అంత బాగుంటుంది అన్నమాట. కళ్ళుకి నిజంగా అంత వైభవంగా చేస్తారు. సో ఇది ప్రతిరోజు జరుగుతుంది అభిషేకం అన్నది. ఒక్కో రోజు 2 రోజులు కాదు, ప్రతిరోజు 4 నుంచి 6, 6:30 వరకు ఖచ్చితంగా జరుగుతుంది. సో సోమవారం అయితే ఎంత వైభోగం చేస్తారంటే అంత వైభోగం చేస్తారు. సో ఎక్కడ ఏ లోటుపాట్లు లేకుండా ఆ శివుడిని అయితే ఆరాధిస్తూ ఉంటారు అన్నమాట. సో ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిన టెంపుల్. సో ఉజ్జయిని వెళ్ళక్కర్లేదు, ఎందుకండి మన ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలోనే ఎలాంటి టెంపుల్ ఉంది. సో మీరు విజిట్ చేసి ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. రాజమండ్రి ప్లాన్ చేసుకున్నప్పుడు మాత్రం తప్పకుండా ఈ టెంపుల్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. సో ఇంకా ఇలాంటి టెంపుల్స్ చాలానే ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెంకట్రావు గారికి అయితే నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. సో ఇంత ఖర్చు పెట్టి ఆయన నిజంగా శివుడికి ఎంత ఇష్టం, శివుడిని ఎంత ఆరాధిస్తున్నారో నాకు ఈ టెంపుల్ చూసాక నిజంగా అర్థమైంది. సో ఈ వీడియో ఒకవేళ వెంకట్రావు గారు చూస్తే నిజంగా నేనైతే మనస్ఫూర్తిగా మీకైతే ధన్యవాదాలు చెప్తున్నానండి. సో ఈ వీడియోని అయితే కంప్లీట్ చూడండి, ఫస్ట్ 10 నిమిషాలు, అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి. సో మీకు ఏం ఫీల్ అయ్యారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. సో ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అండ్ చాలా ఇంకా టెంపుల్స్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో తెలుసు కదా నా ఛానల్ పేరు అంటూ వెంకట్ దివిహరి.